4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మేలో ట్రంప్ సౌదీ అరేబియా పోతున్నాడు. సాధారణంగా అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాక ఇమీడియట్గా తమ నైబర్స్ అయిన కెనడా, మెక్సికో లేదా ఫ్రెండ్లీ నేషన్ అయిన యూకే లాంటి కంట్రీస్కి వెళ్తాడు. కానీ ట్రంప్ మాత్రం లాస్ట్ టైం కూడా సౌదీ అరేబియాకి వెళ్ళాడు, ఇప్పుడు కూడా సౌదీ అరేబియాకి వెళ్తున్నాడు. ఏంటి సౌదీ ట్రంప్ కనెక్షన్? సౌదీ ట్రంప్ కనెక్షన్స్లో పొలిటికల్ ఉంది, పర్సనల్ ఉంది, అన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. మొదటి డైమెన్షన్ ఏంటంటే సౌదీ అరేబియా ఇది బిగ్గెస్ట్ కస్టమర్ ఫర్ అమెరికన్ ఆర్మ్స్. అలాగే సౌదీ అరేబియా ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ అమెరికా ఆల్సో. ఇప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో సౌదీ అరేబియా $450 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు $600 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తానని సౌదీ రాజు ప్రామిస్ చేశాడు. దాన్ని $1 ట్రిలియన్ $1,00,000 కోట్ల ఇన్వెస్ట్ చేయాలి అని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నాడు. సో ట్రంప్ ఈజ్ ఆల్వేస్ ఎ డీల్ మేకర్. సో అమెరికాలో ఇన్వెస్ట్ చేయండి, అమెరికాలో ఉద్యోగాలు కల్పించండి అన్నది ట్రంప్ విధానం. అందుకే సౌదీ ఇన్వెస్ట్మెంట్ను అమెరికాలో పెంచాలి అన్నది ట్రంప్ మొదటి లక్ష్యం. అందుకే డిప్లొమసీ కాదు, ట్రేడ్ బిజినెస్ కావాలి అనే లక్ష్యంలో భాగంగా ట్రంప్ సౌదీకి వెళ్తున్నాడు. రెండవది పర్సనల్ కనెక్షన్. సో పర్సనల్ కనెక్షన్ ఏంటంటే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ట్రంప్ సన్-ఇన్-లా. సో ఆయనకు కంపెనీస్ ఉన్నాయి. గతంలో ఆ కంపెనీ నష్టాలున్న సమయంలో సౌదీ అరేబియా రాజ కుటుంబం ఆదుకుంది. $2 బిలియన్ $200 కోట్ల జారెడ్ కుష్నర్ కంపెనీలో సౌదీ కింగ్డమ్ పెట్టుబడి పెట్టింది. ఒక రకంగా గిఫ్ట్ ఇచ్చినట్టు లెక్క. సో ఈ సౌదీ కింగ్డమ్కు ట్రంప్ ఫ్యామిలీకి ఉన్న బిజినెస్ కనెక్షన్ కూడా ఇక్కడ కీలకం. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో జారెడ్ కుష్నర్ పొలిటికల్గా కూడా చాలా బిగ్ రోల్ ప్లే చేశాడు, ఇప్పుడు ఆ స్థాయిలో ప్లే చేయడం లేదు. సో అంతేకాకుండా 2024లో సౌదీ క్యాపిటల్ రియాద్లో సెకండ్ ట్రంప్ టవర్ కట్టడానికి కూడా అగ్రిమెంట్ కుదిరింది. సో రాచరిక పనులే కాదు, పర్సనల్ పనులు కూడా బిజినెస్ పనులు చేసుకొని వద్దామనుకుంటున్నాడు ట్రంప్. ఇక థర్డ్ కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు ఉక్రెయిన్ వార్ను తక్షణం ఆపాలన్నది ట్రంప్ లక్ష్యం. ఈ ప్రయత్నంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తోంది. వాస్తవంగా తుర్కీయే పోషించాలని అనుకుంది, కానీ ఎర్దోగాన్కు దేశంలో ఉన్న పొలిటికల్ అన్రెస్ట్ రీత్యా తుర్కీకి అవకాశం రాలే. సౌదీ అరేబియాలోనే ఇప్పుడు అమెరికా, రష్యా మధ్య చర్చలు కానీ, అమెరికా ఉక్రెయిన్ల మధ్య చర్చలు కానీ సౌదీ అరేబియాలోనే జరుగుతున్నాయి. అందువల్ల ఉక్రెయిన్ డీల్ కుదుర్చడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇది థర్డ్ కనెక్షన్. ఫోర్త్ కనెక్షన్ ఏంటంటే అమెరికాకు మిత్రదేశం ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ను గుర్తించేలా సౌదీ అరేబియాను చేయాలి. ఇప్పటివరకు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ గుర్తించడానికి సిద్ధంగా లేదు పాలస్తీనా సమస్య వల్ల. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు 4 ముస్లిం కంట్రీస్తో ఇజ్రాయెల్ గుర్తింపజేశాడు. బహ్రెయిన్, మొరక్కో, సూడాన్ ఇలాంటి 4 కంట్రీస్ గుర్తించాయి సౌదీ అరేబియాను. సో ఈసారి గుర్తించే ఇజ్రాయెల్ను. సో ఈసారి సౌదీ అరేబియాతో కూడా గుర్తించేలా చేయాలి అని. వాస్తవంగా సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాక హమాస్ దాడితో కథ పూర్తిగా మారిపోయింది. రకరకంగా హమాస్ దాడి చేస్తానికి వన్ ఆఫ్ ద రీజన్ సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ను డిరేల్ చేయడం అని కూడా నేను గతంలో వివరించాను. ఎందుకంటే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ పాలస్తీనా సమస్యను పట్టించుకోకుండా జరగడాన్ని హమాస్ అంగీకరించలే. అందుకే ఇప్పుడు హమాస్ ఓడిపోయిన పరిస్థితిలో ఉంది కనుక ట్రంప్ దర్శకత్వంలో సౌదీ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు నార్మలైజ్ కావాలి అని. ఎందుకంటే గతంలో సౌదీ ఇరాన్ల మధ్య నార్మలైజేషన్ టాక్స్కు చైనా నాయకత్వం వహించింది. బీజింగ్లో సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్య ఒప్పందం కుదిరింది. అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా, అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో అమెరికా ప్రత్యర్థి అయిన చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కుదిరింది. సో ట్రంప్ ఇలా చైనాకి ఇనిషియేటివ్ ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అందువల్ల సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్ కనుక గుర్తించేలా చేస్తే
వెస్ట్ ఏషియాలో అమెరికన్ ఇంట్రెస్ట్లకు మరింత గ్యారంటీ ఉంటుంది. అందువల్ల ఫోర్త్ రీజన్ అంటే ట్రంప్ సౌదీ కనెక్షన్లో 4వ డైమెన్షన్ అది. సో ట్రంప్ అనేవారు ఏ లాభం లేకుండా ఎక్కడికి పోడు. సో నైసిటీస్ కొరకు యూకేకి వెళ్ళి రావడము, కెనడాకు వెళ్ళి రావడం కాదు. ఫర్ ట్రంప్ ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్, వెదర్ ఇట్ ఈస్ పర్సనల్ ఆర్ పొలిటికల్, అన్నీ బిజినెస్తోనే లింక్ అయి ఉంటాయి.